వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వాడవాడలో ఆడబిడ్డలు అత్యంత ఆదరణ గల సద్దుల బతుకమ్మ సంబరాలు. 9 రోజుల పాటు పూజించుకున్న బతుకమ్మలను పోయి రావమ్మ గౌరమ్మ అంటూ పారే నీటిలో పదిలంగా వదిలిన మహిళలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు పిల్లలకు పోటీలు, లక్కీ డ్రాలు. మందమరి సింగరేణి ఏరియా సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన జీఎం రాధాకృష్ణ. 1,15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించామని వెల్లడి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి పాఠశాల మైదానంలో మార్వాడి యువ మంచ్ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు పూజలో భాగంగా మార్వాడి యువ మంచ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ వ్యాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని, ఈ పూజల్లో భాగంగా సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు ప్రత్యేక పూజలు ఉంటాయని, భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని దేవి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు వచ్చేటువంటి మహిళలకు, భక్తులకు, చిన్నపిల్లలకు అనేక పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే గ్రాండ్ డిజిటల్ లక్కీ డ్రా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, ఉత్సాహంగా అయిన భక్తులు లక్కీ డ్రాలో పాల్గొనడానికి 100 రూపాయలతో టికెట్ ఖరీదు చేయాలని, 2వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు డిజిటల్ లక్కీ డ్రా తీయబడుతుందని, బహుమతులు ఉంటాయని, కనుక భక్తులందరూ ఉత్సాహంతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్ అధ్యక్షుడు భరత్ లడ్డా, సెక్రటరీ ఆనంద్ జహర్, ట్రెజరర్ అమిత్ కేడియా, మార్వాడి యువ మంచ్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
माने जाते हैं। सप्तमी, अष्टमी और नवमी देखेंगे कौन है सप्तमी का लकी विनर। इसका रूल है कि उपस्थित होना रहता है। और लकी विनर है देवेश राठी। एक और शॉट। अगला राउंड टिटोड़ा होगा। అందరికీ జయ మాతాది। ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా మార్వాడి యువ మంచ్ ఈ 9 రోజులు గర్భా దాండియా ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంది ఆర్బిహెచ్వి స్కూల్లో। అయితే ఈ 9 రోజులు మనలో ఉన్న భక్తి శక్తి ఎంత ఉన్నదో మనము ఈ దేవికు అర్పించాలి। అయితే దానికోసం కొందరు ఉపవాసాలు పెట్టుకుంటారు, కొందరు ఈ గర్భా ఆడతారు, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తారు। అయితే మేము ఇక్కడ ఈ 9 రోజులు 9 దేవీలకు పూజిస్తూ ఇక్కడ ఈ 9 రోజులు గర్భా ఆర్గనైజ్ చేస్తాము। మళ్ళీ ఈ సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అలాగైతే అన్ని రోజులు ఇంపార్టెంటే, కానీ సప్తమి, అష్టమి, నవమి ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి। అయితే ఆ 3 రోజులు ఇక్కడ ఎవరైతే ట్రెడిషనల్ డ్రెస్సింగ్లో వస్తారో వాళ్ళ కోసం కాంపిటీషన్స్ ఉంటాయి। పిల్లలకు, పెద్దలకు, లేడీస్కు, జెంట్స్కు అందరి కోసం వాళ్ళకు బహుమతులు కూడా ఇస్తాము। మరి 2 అక్టోబర్ దసరా రోజు కూడా గ్రాండ్ డిజిటల్ లక్కీ డ్రా ఉంటుంది। దాంట్లో మార్వాడి యువ మంచ్ తరఫున దుబాయ్ ఉంది కపల్ కోసం। ఇలా చాలా ప్రైజెస్ ఉన్నాయి। అయితే అందరూ ఎవరైతే లక్కీ డ్రా టికెట్ తీసుకోలేదో తీసుకోవాలి। ఇంకా మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ అందరి సపోర్ట్ ఉండాలి। జై మాత। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించారు। ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మను 9 రోజులుగా పూజలు చేసి సాగనంపుతూ పాటలు పాడుతూ అనంతరం బతుకమ్మలను సమీపంలోని రాళ్లవాగులో నిమజ్జనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు।
గణేష్ మండలి తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మన రెడ్డి కాలనీలో జరుపుకుంటున్న ఈ సద్దుల బతుకమ్మ చాలా ఘనంగా ఉంది. ఈ 9 రోజులు కూడా చాలా ఘనంగా కూడా అందరూ ఆడపడుచులు ప్రతిరోజు కూడా రోజంతా కూడా అన్ని పనులు చేసుకొని ఆ అలసట తీర్చుకోవడానికి సాయంత్రం వేళ కాస్త ఉల్లాసంగా ఇక్కడ ఆడుకుంటూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉంటాము. ఈ 9వ రోజు కూడా చాలా ఘనంగా కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ రెడ్డి కాలనీకి వచ్చి కూడా ఆడుకుంటూ ఉంటారు. ఈ పూల పండుగ అంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వర్ష కారణంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా వర్షంలో కూడా ఆడిన రోజులు ఉన్నాయి. ఈ 9వ రోజు ప్రతి ఒక్కరు ఆడపడుచులు పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా కలిసి ఉండి ఆడుకునే ఒకే ఒక పండుగ బతుకమ్మ పండుగ. ప్రతి ఒక్కరికి మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. దేశ విదేశాలలో మన బతుకమ్మ ఎంతో ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా అందరం సాంప్రదాయంగా ఎప్పుడు ఫ్యాషన్కి అలవాటు పడ్డ అందరం ఈరోజు మాత్రం సాంప్రదాయంగా ఎంతో చక్కగా బతుకమ్మ ఆడడం జరుగుతుంది. రెడ్డి కాలనీలో ఇది పెద్ద పండుగ. ఎందుకంటే నేను చూస్తున్న 9 రోజుల నుంచి వర్షం పడితే ఎక్కడ కూడా బతుకమ్మ ఆడట్లేదు. నా స్టేటసెస్ కానీ ఏవైనా చూసి అసలు మీ రెడ్డి కాలనీ ఉంటే బాగుండు అనుకుంటున్నారు అందరూ. అంత కేరింగ్గా మా కమిటీ వాళ్ళు కానివ్వండి అందరూ బాగా సహకరిస్తున్నారు. దానికి వారందరికీ ధన్యవాదాలు. మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకు కూడా ధన్యవాదాలు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పాత మంచిర్యాల గ్రామ మహిళలు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పూజిస్తూ పాటలు పాడడమే కాకుండా ప్రసాదాలను ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షుడు తూముల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళలు పెద్ద సంఖ్య నమస్తే అండి, నేను మీ మల్లిక్ తేజ. వెల్గ్రో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఈజ్ మామిడి. కాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో. గుమ్మాడి పూసింది గుమ్మాడి కాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో. ఆ గుమ్మాడి వనమొక్క మన ఇల్లు చేరి అరుగుళ్ళు నిండాలేరా, ఆ నిండిన అరుగుల్లో అక్క సెల్లెళ్ళక్క కూసోని పెంచాలేరా, ఆ బంగారు బతుకమ్మ దీవించి పాడి పంటలనియాలేరా. గుమ్మాడి పూసింది గుమ్మాడి కాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో. అట్లాసి పూలు దూసే పెద్దవ్వ తంగేడు పూలు కోసే, సింగిడి రంగులతే సిన్నవ్వ బతుకమ్మ రూపుదిద్దే. ఊరు ఊరంత పువ్వుల గోపురాలతో ఊయలలోగుతుంది, వాడవాడంత బంగారు బతుకమ్మ తల్లి జాతర సాగుతుంది. ఆ కొమ్మల కోయిల ముసలమ్మ పాటకు కోరసై పాడుతుంది. గుమ్మాడి పూసింది గుమ్మాడి
వాతావరణము బతుకమ్మ బంధువయ్యి 9 దినములు చెంత చేరే ఒకటో మాసం నరసన్న గర్భిణి ఓకరింతలు గోరే సెలియా ఓకరింతలు గోరే రెండో మాసం నరసన్న గర్భిణి రేగి వల్లను గోరే సెలియా రేగి వల్లను గోరే మూడో మాసం నరసన్న గర్భిణి ములకకాయలు గోరే సెలియా ములకకాయలు గోరే 20 సంవత్సరాల నుండి మేము బతుకమ్మ ఆడుకుంటాము సంతోషంగా సంబరంగా రంగురంగుల బతుకమ్మ అందరం కలిసి ఆడుకుంటాం అందరం కలిసి మంచిగా కూడుంటాం రోజులు జరుపుకుంటాం చాలా సంతోషంగా రంగురంగుల పూలతో బతుకమ్మను వేర్చి అందరు ఆడవాళ్ళు సంతోషంగా ఆడుకొని కొత్త కొత్త బట్టలు తొడుక్కొని సత్తులతో సంబరంగా ఆడుకుంటాం. మేము మా పెళ్ళై 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గుడి దగ్గర ఆడుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు మా వదినలు మారదల మత్తమ్మలు పెద్దమ్మలు అందరం కలిసి చాలా ఆనందంగా ఆడుకుంటున్నాం. ఈ పండుగ 9 రోజుల నుంచి స్టార్టింగ్ ఎంగిల్పూర నుంచి ఇప్పటి వరకు చాలా ఘనంగా ఆడుతున్నాం. ఇంకా ఈ మా రామాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈసారి నక్షత్ర చండీ యాగం చేశాము. ఇది చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి యాగాలు ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు నెంబర్ 26లో మాజీ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. వార్డు నెంబర్ 26లో మాజీ కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలనీ మహిళలందరూ బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పూజిస్తూ పాటలు పాడుకున్నారు. అనంతరం బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ తామర గులాబీ చేమంతి పువ్వుల సింగారాలు నీకు బతుకమ్మ గోగు గుమ్మడి కాకర పువ్వులమ్మ పుప్పడి ఎరటి రేల మొగలి మందార పొత్తు తిరుగుడై దీవించరావమ్మ ఓయ్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో చెట్టు చేమ ప్రకృతి నీకు తల్లిదండ్రులే బతుకమ్మో చెరువు కుంటలు సెలిమెలు నీకు అన్న చెల్లెలే బతుకమ్మ పెళ్లి కాని కన్నే ఆడా పిల్లలకు ప్రేమ దేవతవే బతుకమ్మ కొత్త కోడళ్ళ కోరికలకు నువ్వు కొండంత అంటవే బతుకమ్మ కుంకుమ పారాని నీకు పాపాలు తీర్చవే బతుకమ్మ ఆశల పండుగ కన్నుల నిండుగా ఏటేట ఇంటింటమ్మా గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి
నమస్తే అండి, నేను మీ మల్లిక్ తేజ. వెల్గ్రో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఈజ్ మామిడి మౌనిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెల్గ్రో మీడియా. బతుకమ్మ సంబరాలను మహిళలందరూ ఐక్యత కోసం ఒకటి చేసుకుంటారు. పురాణాల పరంగా దీని గురించి 2-3 కథలు ఉన్నాయి. అవి అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నా. అంటే ఈ మన తెలంగాణ ప్రాంతంలోనే ఈ బతుకమ్మ అనేది ఆడుతుంటారు. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు ఈ వేములవాడ ప్రాంతంలో బృహదీశ్వరి అంటే శివపార్వతులు. అయితే వాళ్ళు ఉన్నప్పుడు చోళ కాలంలో శత్రురాజులు ఏం చేసిందంటే ఆ శివలింగాన్ని, ఆ బృహదీశ్వరుని తీసుకెళ్ళింది. కాకపోతే ఆ బృహదీశ్వరుని ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయింది. అయితే ఆ బృహదీశ్వరుని వెళ్ళిపోయినాక ఈ బృహదీశ్వరి ఆ శివుని అంటే అలిగింది అన్నట్టు, చూడలేకపోయేసరికి అలిగి కూర్చునేసరికి ఇక్కడ మహిళలందరూ కూడా ఆమెను సంతోషపెట్టుటకై రకరకాల పువ్వులతోటి తెచ్చి ఆమెను సంతోషపెట్టడానికి ఈ బతుకమ్మ సంబరాలు అనేసి చేసుకున్నారు. ఇక పురాణాల పరంగా చూస్తే మనకు ప్రకృతిలో ఈ సమయంలో రకరకాల పువ్వులు అనేవి దొరుకుతుంటాయి. ఈ పువ్వుల నుంచి కూడా మనకు కొన్ని ఔషధ గుణాలు అనేవి వస్తాయి. తర్వాత మహిళలందరి యొక్క ఐక్యత అనేది ఉంటుంది. మేము ఈ 26 నంబర్ ఇక్కడ మా కౌన్సిలర్ మాధవి మేడం గారి ఆధ్వర్యంలో మహిళలందరము కూడా చక్కగా ఐక్యతతో ఈ బతుకమ్మ సంబరాలు అనేవి చాలా బాగా చేసుకుంటున్నాం. గౌతమ నగరు పెద్దలందరికీ, మహిళలకు, పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఇప్పుడు కూడా గౌతమ నగర్లో 26వ వార్డులో అందరం కూడా కలిసికట్టుగా మంచిగా బతుకమ్మ సంబరాలు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాము. ఇది అందరికీ గౌరమ్మ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పసుపు కుంకుమలు అందరినీ కాచి కాపాడి చల్లగా చూస్తుంది. మేము ఆంధ్రా నుంచి వచ్చి 27 సంవత్సరాలు అయినా కూడా నేను ఎప్పుడూ బతుకమ్మ పండుగ ఇక్కడే జరుపుకుంటాను. మాకందరికీ చాలా సంతోషముగా ఉంటుంది, చాలా ఆనందంగా జరుపుకుంటాం. మంచిర్యాల గౌతమ్ నగర్ 20వ వార్డు మహిళలందరూ కూడా చాలా సంతోషంతో మంచిగా జరుపుకుంటారు బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోసేవ మండల్ ఏరియా 58వ డివిజన్లో మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 58వ డివిజన్లోని మహిళలందరూ బతుకమ్మలను పేర్చి భక్తి పూజలతో పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. గంగా ఒడిలో బతుకమ్మ పాల పిట్టై చేరగా ఊరంతా రంగు రంగుల సింగిలాయే, వాడంతా పండగొస్తే సందడాయే, అంతాలే కొత్త విద్దు చేసినాయే, బంధాలే చేరువైన రోజులాయే.
తెల్లవారి గట్లలేసిన పల్లె సందుగొందు సింధులయ్యన పల్లె రామన్న ఉయ్యాలో రంగు పూలన్నీ గొయ్యాలో రామన్న ఉయ్యాలో నేల సింగిడగావాలో రామన్న ఉయ్యాలో పూల సిద్ధిల నింపాలో పూలు సిద్ధిల రాసుల్లో పసుపు కుంకుమ నిలపాలో పూల పట్టు చీర గట్టినవ్వెన పల్లె మట్టి గాజులేసి మురిసెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో గౌరీ పొద్దుకాల ముగ్గులేసిన పల్లె సద్దులెన్ను వండి వాచిన పల్లె అక్క చెల్లి ఇల్లు చెట్టిన పల్లె లెక్కలేని సందడయ్యన పల్లె అమ్మ లెక్కలొక్కటయ్యన పల్లె సీర సింగు సెక్కి దూకెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో జానపద గావరిలన పల్లె జోరు జోరు తోసులాడెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో చెరువు గట్టు చెట్టు కింద నా పల్లె సోపతోళ్ళ సోపు చూపెన పల్లె పూలదేవి పూజ చేసిన పల్లె పిల్ల చల్ల చల్ల కోరిన పల్లె గజ్జగట్టి కోలాడెన పల్లె గంతులేసి దూకులాడెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో సద్దుల బతుకమ్మ శుభ సందర్భంగా మహిళలందరికీ సద్దుల బతుకమ్మ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్ష తెలియజేస్తూ 58వ వాడ గోసె మండల్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. అంతేవిధంగా ఇది ఒక మన నాగరికత, తెలంగాణ యొక్క సంస్కృతి, దానికి ప్రతిబింబించే విధంగా మహిళలు ఎంతో ఆరాబాటంగా బతుకమ్మను అంబరాలంటే విధంగా వాళ్ళ ఇంటి దేవతగా పూజించి ప్రతిరోజు పూలతోని దేవుని పూజిస్తాం. ఈరోజు పూలనే మనం పూజించేటువంటి పండుగగా పరిగణన తీసుకొని ఈరోజు పూలకు పూజ చేసి బతుకమ్మ ఆడి మనం ఈరోజు నిమజ్జనం అనేది చేస్తాం. ఇది అనేకమైనటువంటి తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ యొక్క పండుగకు అంత విశిష్టత ఉన్నది. అందులో మన తెలంగాణ ప్రాంతంలో అనేకమైన విశిష్టత ఉన్నటువంటి పండుగ ఈ సద్దుల బతుకమ్మ పండుగ. దీనిని మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారి అందరికీ నిజంగా చెప్పాలంటే ఈరోజు మహిళలు ఎంత కష్టపడి బతుకమ్మను పేర్చి పూలకు పూజ చేసి ఈ పూలను ఈరోజు ఇక్కడ దానికి పూజ చేస్తూ నిమజ్జనం చేయడం అనేటువంటి అతి గొప్ప విశేషం. ఆ సందర్భంగా ఈరోజు మహిళలందరికీ మా 58వ డివిజన్లో ఉన్నటువంటి గోసె మండల్ కానీ అటు మెయిన్ రోడ్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా దసరా శుభాకాంక్షలు, మళ్ళా దుర్గామాత శుభాకాంక్షలు కూడా మా వాడ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ సిటీ కేబుల్ న్యూస్ తరపున అండ్ గోసె మండల్ స్ట్రీట్ తరపున అందరికీ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సద్దుల బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ. రంగురంగుల పూలను పేర్చి అతి పెద్ద బతుకమ్మని చేసి 9 రోజులు చాలా రకాల పేర్లతో ఆడుకోవడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ సిటీ కేబుల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెలమ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు నివాసంలో సద్దుల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మల 9 రోజులు పూజలు అనంతరం సాగనంపుతో పాటలు పాడుతూ నిమజ్జన కార్యక్రమం వరకు సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అందరం కూడా ఎంత తల్లిగారింటికి అందరికీ వచ్చి అందరూ ఉత్సాహంగా కలర్ఫుల్గా అందరం ఎంతో సంతోషంగా ఆడుతున్నాము. ఇది మన తెలంగాణ పండుగ అంటే మనకు బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణలో చాలా పెద్ద పండుగ. అంతా పూలతోని అలంకరించి గౌరమ్మను చాలా పూజించుతాము. ఇది చాలా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. జై బతుకమ్మ. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మనం పూలని మామూలుగా పూజకి వాడుకుంటాము, కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక. ఈ బతుకమ్మ పండుగకి అందరూ కూడా మహిళలందరూ కూడా లయబద్ధంగా చక్కగా అడుగులు వేస్తూ వారి కష్ట సుఖాలను పంచుకుంటూ చక్కగా పాటల రూపంలో ఈ పండుగని చక్కగా ఆనందిస్తారు. ఈ పండుగ మన సంస్కృతిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణ వార్డు నెంబర్ 27 రాళ్లపేట రోడ్ నెంబర్ 6లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. దాదాపుగా రాత్రి 11 గంటల వరకు మహిళలందరూ ఉత్సాహంతో బతుకమ్మల పాటలు పాడుతూ అనంతరం బతుకమ్మల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కోన మనకు చుట్టారు నిండు 9 ఒత్తులల్లా తలుచుకుంటేనే చాలు గంగ ఒడిలో బతుకమ్మ గంగ ఒడిలో బతుకమ్మ పాల పిట్టై చేరగా ఊరంతా రంగు రంగుల సింగిలాయే వాడంతా పండగొస్తే సందడాయే అంతాలే కొత్త విందు చేసినాయే బంధాలే చేరువైన రోజులాయే తెలంగాణలో ఉన్న మహిళలకు అదేవిధంగా మంచిర్యాల పట్టణ వాసులకు రాళ్లపేట 27వ వార్డు 26వ వార్డు మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా దసరా శుభాకాంక్షలు. తెలంగాణకే తలమానికమైన ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కాలనీ వద్ద గత 13 సంవత్సరాల నుంచి కూడా ఆట పాటలతోటి కూడా అందరూ ఐకమత్యంతో సోదర భావంతో కూడా మహిళలు అందరూ కూడా ఈ యొక్క కాలనీ వద్ద ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా బతుకమ్మ సంబరాలు చేసుకున్నాం. మేము చెప్పేది ఏమంటే ఈ యొక్క హిందూ సంస్కృతి ఈ యొక్క హైందవ సంస్కృతి భారతదేశం లోపల 28 రాష్ట్రాలుంటే మరి ఆ రాష్ట్రం లోపల తెలంగాణకే ఈ యొక్క తలమానికమైన ఈ యొక్క బతుకమ్మ పండుగను మేము సంబరాలు చేసుకుంటూ మరి కొత్తింటికి అల్లులు వచ్చిన తర్వాత అదేవిధంగా కోడలు వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణం లోపల ఈ యొక్క మంచిర్యాల పట్టణ లోపల మేమందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క బతుకమ్మ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మా కాలనీ వాసులు అందరం కూడా ఐకమత్యంతో అందరూ కూడా సోదర భావంతో అందరం కూడా ఏకస్థలమై కూడా ఇదే ప్రాంగణం లోపల దుర్గామాతను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గణేశుడి నవరాత్రులు కూడా ఇదే కాలనీ వద్ద నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. జెండా పండుగ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, జమ్మి పూజ కానివ్వండి, ఏ విధంగా కూడా రాబోయే భవిష్యత్తులో అందరికి కూడా తెలియజెప్పాలన్న ఆకాంక్ష కొద్దీ అందరం కూడా ఎందుకంటే మనం అందరము ముందు తరాలకు తెలియజెప్పాలన్న ఆకాంక్ష కొద్దీ ఈ యొక్క బతుకమ్మ పండుగ కాకతీయ కాలం నుంచి కూడా కాకతీయుల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజ్వలిస్తున్నది. అంటే మా మహిళలందరూ కూడా తోడ్పడితేనే ఈ యొక్క ఇది సాధ్యమైంది. అంటే తరతరాల నుంచి కూడా 29 రాష్ట్రాల లోపల మన తెలంగాణకు దక్కిన ఈ యొక్క అవకాశాన్ని మరి వినియోగించుకుంటూ రేపటి తరం కోసం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఆకాంక్ష కొద్దీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలోని ఇనానీ కాలనీ కాంట్రాక్టర్ రవీందర్ రావు నివాసంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. మహిళలందరూ ప్రతి ఇంటి నుంచి బతుకమ్మలతో కేంద్రానికి చేరుకొని చుట్టూ పేర్చి పాటలు పాడుతూ అర్ధరాత్రి వరకు బతుకమ్మ సంబరాలను నిర్వహించుకున్నారు. అనంతరం గోదావరి నది తీరంలో బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రంగురంగుల అలంకరణ చేసుకుంటూ ఆడపడుచులు కూడా అలంకరించుకొని చక్కగా ఆడుకోవడం అనేది చాలా చక్కగా జరుగుతుంది. మాది ఇనాని కాలనీ అండి. ఈ ఇనాని కాలనీలోని ఆడపడుచులం అందరము ఇక్కడ గత 4 ఏళ్ళుగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఘనంగా వైభవంగా అందరూ సంతోషంగా అందరికి ఆరోగ్యాలు అందరూ ఉండాలన్నట్టుగా గౌరమ్మను పూజిస్తూ ఆ గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మని మా ఇనాన్ని కాలనీలోని రవీంద్రరావు అంకుల్ వనజ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాము. ఆ ఆంటీ వాళ్ళు 9 రోజులు మాకు ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లను అరేంజ్ చేస్తూ ఉంటారు. చాలా సపోర్ట్గా ఉంటారు. అందరూ బాగుంటుంది. బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజులు ఇలాగే మేము సంతోషంగా ఆడుకుంటున్నాము. ఇవాళ 9వ రోజు. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇట్లా కలిసి ఒకే దగ్గర ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇవాళ అందరూ రావడం జరుగుతుంది. ప్రతిసారి ఇలాగే జరుపుకుంటున్నాము. ఈసారి కూడా దీన్ని ఇలాగే జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరికీ సద్దుల బతుకమ్మ మన తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్లోని సాయిబాబా ఆలయం ఎదురుగా కాలనీ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. జాఫర్ నగర్ ప్రాంత మహిళలందరూ బతుకమ్మలతో సద్దుల బతుకమ్మ నిర్వహణ స్థలానికి వచ్చి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాముని చెరువులో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో సెప్టెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మందమరి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ మందమరి ఏరియా సింగరేణి ప్రాంతానికి బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 2,45,000 టన్నులు కాగా 1,15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించి 56% నమోదైందని అన్నారు. రాబో నెలల్లో అండర్ గ్రౌండ్ గనుల్లో హాజరు శాతాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో ఆర్కేపీఓసీ ప్రారంభం కానుందని, ఆర్కేపీఓసీ ప్రారంభమైన తర్వాత బొగ్గు ఉత్పత్తి పెరిగి ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ను సునాయాసంగా సాధిస్తామని తెలిపారు. కార్మికులు అధికారులు కలిసి సమిష్టిగా కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో SO2 GM విజయ్ ప్రసాద్, PA శ్యామ్ సుందర్, ID కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దసరాకి సాంకేతికం ఏంటంటే విజయానికి సాంకేతికం. అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన మందమరి ఏరియా సెప్టెంబర్ మంత్ ప్రొడక్షన్ రివ్యూ ఒకసారి మాట్లాడుకుందాం. మందమరి ఏరియా ఏదైతే మనకి ఇచ్చిన సెప్టెంబర్ టార్గెట్ 2,45,000కి 1,15,000 మనకి రావడం జరిగింది. సుమారుగా 56% అచీవ్మెంట్ ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 లక్షలు గాను 7,68,000 రావడం జరిగింది. 60% ఓవరాల్గా ఈ మంత్ అప్ టు ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ ఉన్నది. ఏదేమైనా కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటాం వల్ల ఆల్టర్నేటివ్ ఒక రేట్ పోయేది ఇప్పుడు ఒక రేట్ పోవడానికి ప్లాన్ చేసి ఎవ్రీడే ఒక రేట్ పంపించడం జరుగుతుంది. సుమారుగా 2,000 టన్నులు ఉన్న ఆగస్టు ప్రొడక్షన్ ఇప్పుడు 3,800 టన్నులు పెరగడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మన నిన్ననే ఆఫ్రోడింగ్ కాంట్రాక్ట్ ఒకటి KKOCలో అవార్డు అయింది కొత్తగా, ఎక్స్ప్రెస్ వే అండ్ RVR జాయింట్ JV. ఇది త్వరలో ఆఫ్రోడింగ్ స్టార్ట్ అయితే మనకి OB రిమూవల్ తీయటం వల్ల మనకి టోల్ కూడా త్వరగా ఎక్స్పోజ్ అయ్యి ఈ మిగతా బ్యాలెన్స్ ఉన్న 6 నెలల్లో మన మందమరి నిర్దేశించిన టార్గెట్స్ సేఫ్టీతో కూడిన ఏదైతే మనం ఉన్న ప్రొడక్షన్ తీసుకుంటామనే నినాదం ఉందో దానికి తీసుకుంటానికి అన్ని విధాలుగా సమిష్టి కృషితో ఇక్కడ పనిచేసే ప్రతి కార్మిక సోదరులు, ఎంప్లాయీస్, యూనియన్ లీడర్లు అందరూ కూడా ఒక టీమ్గా పనిచేసే అధికారులు ముందుకు వెళ్తాము. ఇవే కాకుండా మనకి మందమరి ఏరియాలో ముందున్న సవాళ్ళు ఏంటంటే RKPOC స్టార్ట్ చేయడం. దానికి సంబంధించినవి కూడా రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారిని మనం కలవటం జరిగింది, DFO గారిని కలవటం జరిగింది. వాళ్ళు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో అన్నిటికీ సమాధానం రాసి ఇవ్వడం జరిగింది.
ఈ ఇయర్ నవంబర్ ఎండింగ్లో పబ్లిక్ హీరింగ్ ఉంటుంది రామకృష్ణాపూర్. ప్యారలల్గా ఫారెస్ట్ డైవర్షన్ 366 హెక్టార్లు ఏదైతే ఉందో ఆ స్టేజ్ 1 కాంప్లైన్స్కి ఎంఓఎఫ్ ఢిల్లీకి పంపించడం జరుగుతుంది త్వరలోనే. అది అయిన తర్వాత మనకి మైన్ ఆఫ్లోడింగ్ ప్రపోజల్ కూడా ఆర్కేపీఓసి ఈ ఇయర్లో ఇప్పుడే ప్యారలల్గా వర్క్ అది కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల మన మందమరి ఏరియా మనకి నిర్దేశించిన లక్ష్యాలు దాటించడంలో మనకి తోడ్పాటుగా ఉంటుంది ఆర్కేపీఓసి త్వరగా స్టార్ట్ అయితే. ఇదే విధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మైన్స్లో హాజరు శాతం పెరిగేటట్టు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పర్టికులర్గా కాజీపేట 2లో మ్యాన్ రైడింగ్ ఎక్స్టెన్షన్ చేయటం, కాజీపేట 1లో కూడా కొత్త టనల్లో మ్యాన్ రైడింగ్ని అక్కడ ఇన్స్టాల్ చేయటం, ఇటువంటి వర్క్స్ అని ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. సో దట్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల అక్కడ అబ్సెంటిజం తగ్గి మనకి కార్మికుల హాజరు శాతం పెరగడం వలన మనకు కావాల్సిన టార్గెట్ కూడా అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళందరూ కూడా అన్ని మైన్స్ తిరిగి క్లియర్గా చెప్పడం జరిగింది. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ. వాళ్ళు డే టు డేలో చేసే ఆ మైన్స్లో పనిచేసే సేఫ్టీ ఆఫీసర్ని ఓన్లీ సేఫ్టీ గురించే ఎక్కువగా చూడవలసి చెప్పడం జరిగింది. మిగతా ఇతర అధికారులు వాళ్ళు చేయాల్సిన విధులు ఏదైతే ఉన్నాయో అక్కడ సూపర్వైజర్స్ చేయాల్సిన పద్ధతులు మనకి ఆల్రెడీ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ హ్యాపీ హోమ్స్ పిఆర్ శంకరయ్య అపార్ట్మెంట్ మున్సిపాలిటీ కార్యాలయం వెనుకాల గల కాలనీ మహిళలు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పూజిస్తూ పాటలు పాడడమే కాకుండా ప్రసాదాలను ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. అనంతరం నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ పూల పండగ బతుకమ్మ శుభాకాంక్షలు, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము మంచిర్యాల పట్టణంలో శ్రీ బాలాజీ హ్యాపీ హోమ్స్ తరఫున అందరి ఆడపడుచులకి సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఈ పూల పండుగను భలే సరదాగా మా అపార్ట్మెంట్లో జరుపుకుంటాము. ఇదొక ప్రకృతి పండుగ, అందరికీ సంతోషాన్ని పంచే పండుగ కాబట్టి అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ పండుగ జరుపుకుంటాము. మరి ఒకసారి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే ఈ 9 రోజుల నవరాత్రులు దేశవ్యాప్తంగా అమ్మవారిని వివిధ రూపాలతో కొలవడం జరుగుతుంది.
మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణకి ప్రత్యేకమైనది పూల రూపం లోపల అమ్మవారిని 9 రోజులు పూజించడం జరుగుతుంది. బతుకునిచ్చేది బతుకమ్మ. సో తెలంగాణ యొక్క ప్రతిబింబం, సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ. దీని ద్వారా అందరం సామూహికంగా కలుసుకోవడం, ఐక్యతగా ఉండడం, సరదాగా గడపడం, ఇది స్త్రీ యొక్క శక్తిని సూచిస్తుంది, ప్రకృతి పట్ల ఉన్నటువంటి ప్రేమని కూడా సూచిస్తుంది. జై బతుకమ్మ. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. గౌరమ్మ తల్లి మనందరూ చల్లగా చూడాలి. ఆ గోదావరి తల్లి కూడా మన మీద ఆగ్రహించకుండా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ పిత్రమవాస్య మొదలుకొని ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకొని రకరకాల బట్టలు, పిల్లలకు సందడి, రకరకాల పాటలు, రకరకాల పువ్వులతో అందరూ అమ్మవారి ఇంటికి, అమ్మ నాన్న ఇంటికి, తల్లిగారి ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి సరదాగా జరుపుకునే పండుగ. అందరూ ఐక్యంగా ఉండి సాంప్రదాయంగా జరుపుకునే పండుగ. అందరూ సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుకొని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో అతిపెద్ద పండుగ ఈ సద్దుల బతుకమ్మ పండుగనే అని చాలా మంది పేర్కొంటారు. మన తెలంగాణకి మాత్రమే గర్వకారణం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ కాలనీ ప్రాంత మహిళలందరూ బతుకమ్మలతో సద్దుల బతుకమ్మ నిర్వహణ స్థలానికి వచ్చి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చెరువులో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగ ఒడిలో బతుకమ్మ బాల పిట్టై చేరగా ఊరంతా రంగు రంగుల సింగిలాయే, వాడంతా పండగొస్తే సందడాయే, అందాలే కొత్త విందు చేసినాయే, బంధాలే చేరువైన రోజులాయే. తెల్లవారి గట్లలేసిన పల్లె, సందుగొందు సింధులయ్యన పల్లె, రామన్న ఉయ్యాలో రంగు పూలన్నీ గొయ్యాలో, రామన్న ఉయ్యాలో నేల సింగిడగావాలో, రామన్న ఉయ్యాలో పూల సిద్ధిల నింపాలో, పూలు సిద్ధిల రాసుల్లో పసుపు కుంకుమ నిలపాలో, పూల పట్టు చీర గట్టినవ్వెన పల్లె, మట్టి గాజులేసి మురిసెన పల్లె, రామన్న ఉయ్యాలో జల్లి గల్లంతాడాలో,
వీరసింగు సెక్కి దూకెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో జానపదగావరిలన పల్లె జోరు జోరు తోసులాడెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో చెరువు గట్టు చెట్టు కింద నా పల్లె సోపతోళ్ళ సోపు చూపెన పల్లె పూలదేవి పూజ చేసిన పల్లె పిల్ల చల్ల చల్ల కోరిన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ హర్కలివాడ మహిళలు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మను 9 రోజులుగా పూజలు చేసి సాగనంపుతూ పాటలు పాడుతూ అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువు కట్టపై నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మట్టిగా
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయికుంట దుర్గామాత ఆలయ సమీపంలో ఘనంగా మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మహిళలందరూ ప్రతి ఇంటి నుంచి బతుకమ్మలతో కేంద్రానికి చేరుకొని చుట్టూ పేర్చి పాటలు పాడుతూ అర్ధరాత్రి వరకు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం చెరువులో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంచిర్యాల పట్టణంలో రాళ్లపేట గౌతమి నగర్లో మహిళలు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. దాదాపుగా రాత్రి 1 గంట వరకు మహిళలందరూ ఉత్సాహంతో బతుకమ్మల పాటలు పాడుతూ అనంతరం బతుకమ్మల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పడుతుల కడి కొంతులు విప్పంట పాల పుంతల మెరిసే బతుకమ్మ తొంతుట అలల మీద కురిసే దీపాల కాంతట తిగ తిగనాలో వైరమా పూల తిగనాలో వైరమా రంగు రంగుల పూలో వైరమా రాసిపోసిన పూలో వైరమా సినుకు సినుకు పూలో వైరమా చిత్రమైన పూలో వైరమా వాడిపోని పూలో వైరమా వన్న దగ్గరి పూలో వైరమా పచ్చని పల్లెకు పండుగొచ్చింది ఇయ్యాల ఊరూరంతా ఊగుతున్నది ఉయ్యాల పచ్చని పల్లెకు పండుగొచ్చింది ఇయ్యాల ఊరూరంతా ఊగుతున్నది ఉయ్యాల పసుపు పారాని పట్టుబట్టలకు పుయ్యాల చంటి బిడ్డల బతుకమ్మ నెత్తుక మొయ్యాల సిరకలు వాలిన సెట్టోల చెరువు కట్టే మురిసేనే ఎండికొండ చెరువు ఇంద్రధనసే మెరిసేనే పువ్వుల మీద పువ్వులు పెడితే పూలన్నీ శివలింగాల రూపం బోలే పూలన్నీ పువ్వుల మీద పువ్వులు పెడితే పూలన్నీ నాగుబాముల పుట్టల తీరో పూలన్నీ పువ్వుల మీద పువ్వులు పెడితే పూలన్నీ గుడి మీద గుడి గోపురం పూలో పూలన్నీ పువ్వుల మీద పువ్వులు పెడితే పూలన్నీ సూర్య చంద్రుల సుప్పర బోలే పూలన్నీ ధరణి మీద వెలిగే గొప్ప దక్కన్ పండుగ ఆడబిడ్డకు స్వాగతమనే సక్కని పండుగ ధరణి మీద వెలిగే గొప్ప దక్కన్ పండుగ ఆడబిడ్డకు స్వాగతమనే సక్కని పండుగ పుడమి పురుడు పోసే పూల సుక్కల పండుగ పూల కొమ్మలు పసుపు కొమ్ములు మొక్కుల పండుగ జగమంతా ఆడే జేజమ్మ పండుగ బతుకు పూలు అద్దే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ధరణి మీద వెలిగే గొప్ప దక్కన్ పండుగ గొప్ప సేను సలక మురిసటి వేళ రామశిలక పలికటి వేళ ఊరే తెల్లారే ఆడంతా రంగు రంగుల సింగిలాయే పల్లెంతా పండగొస్తే సందడాయే కొమ్మల్లో పూల గుత్తులు ఊయలుగే చాలుల్లో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియం మరియు సిహెచ్పిలో సోమవారం రోజున సద్దుల బతుకమ్మ వేడుకలను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ప్రారంభించారు. మందమరి ఏరియాలో ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి భారీగా మహిళలు బతుకమ్మలను అలంకరించుకొని సింగరేణి ఠాగూర్ స్టేడియం సిహెచ్పికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మలను అలంకరించుకొని వచ్చిన మహిళలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని వారు అన్నారు. ఈ సందర్భంగా అందంగా అలంకరించుకొని వచ్చిన ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఏరియా హాస్పిటల్ డివై సిఎంఓ డాక్టర్ మధుకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాండ్ల సమ్మయ్య, అధికారులు, యూనియన్ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మరియు ఇతర నాయకులు అందరికీ కూడా శుభ సాయంకాలం. మొదటగా ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరీమణులు అందరూ కూడా బతుకమ్మ ఉత్సవం శుభాకాంక్షలు మొదటగా తెలియజేస్తున్నారు. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలు చూడటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. 2016లో నేను ఆర్కేపీఓసి మేనేజర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇదే కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అప్పుడు
కొద్దిగా ఇక త్వరగా వస్తారనుకుంటా. రోజుల్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఇప్పుడు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మనకి ఇంతకన్నా డబల్ వచ్చేటట్టు మనం చేయాలంటే మనకి ఆర్కేపీ పోసి వచ్చే బతుకమ్మ కల్లా మనకి ఆర్కేపీ పోసి స్టార్ట్ చేసుకొని మంచిగా ఆర్కేపీ ఏదైతే రాష్ట్ర వెలుగు వెలగాలని ఈ బతుకమ్మ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు బతుకమ్మ అంటే ప్రకృతితో పండగ చేసుకునే ఒక మంచి వాతావరణం. జనరల్లీ పూలు ఎందుకు వాడతాం? దేవుణ్ణి పూజించడానికి పూలు వాడతాం. అటువంటి పూలతో చేసుకునే ఈ పండగ రియల్లీ చాలా గొప్పదనం. ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చేసుకునే ఈ పండగ బతుకమ్మ చాలా సంతోషంగా ఉండమ్మా, అందరితో మంచిగా ఉండమ్మా. ఆ పేరులోనే ఉంది బతుకమ్మ. అంత మధురమైన ఈ పేరు పెట్టిన మన పూర్వీకులు నిజంగా చాలా గ్రేట్. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అమావాస్య రోజు మరి స్టార్ట్ అయిన పండగ ఈరోజు దుర్గాష్టమి రోజున, ఈరోజు 9 రోజులు అందరూ ఆడపడుతూ చాలా మంచిగా జరుపుకొని అందరూ మంచిగా ఉండాలని, మన సింగరేణి కూడా బాగుండాలని, మన ఇంటి పక్కన వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుని ఈ పండుగని జరుపుకున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్, హనుమాన్ నగర్, గాంధీనగర్, సూపర్ బజార్ ఏరియాలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలోని మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ప్రతి ఇంటి నుండి 2 బతుకమ్మలను తీసుకొని రావడం జరిగింది. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గంగ ఒడిలో బతుకమ్మ బాల పిట్టై చేరగా ఊరంతా రంగు రంగుల సింగిలాయే, వాడంతా పండగొస్తే సందడాయే, అంతాలే కొత్త విందు చేసినాయే, బంధాలే చేరువైన రోజులాయే. తెల్లవారి గట్లలేసిన పల్లె, సందుగొందు సింధులయ్యన పల్లె, రామన్న ఉయ్యాలో రంగు పూలన్నీ గొయ్యాలో, రామన్న ఉయ్యాలో నేల సింగిడగావాలో, రామన్న ఉయ్యాలో పూల సిద్ధిల నింపాలో, పూలు సిద్ధిల రాసుల్లో పసుపు కుంకుమ నిలపాలో, పూల పట్టు చీర గట్టినవ్వెన పల్లె, మట్టి గాజులేసి ముడిచెన పల్లె, రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో గౌరీ పాటలు పాడాలో.
వీర సింగు సెక్కి దూకెనా పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో జానపద జావరిల నా పల్లె చెండూరు కాన్స్టిట్యున్సీ మహిళా సోదరిమణులకు అందరు కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా సోదరులకు మరి కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలము వాళ్ళ మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రము ఎల్లవేళ్ళ వాళ్ళను మంచిగా ఉంచాలని రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరోసారి ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి దసరా సద్దుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వాడవాడలో ఆడబిడ్డలు అత్యంత ఆదరణ గల సద్దుల బతుకమ్మ సంబరాలు. 9 రోజుల పాటు పూజించుకున్న బతుకమ్మలను పోయి రావమ్మ గౌరమ్మ అంటూ పారే నీటిలో పదిలంగా వదిలిన మహిళలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు పిల్లలకు పోటీలు, లక్కీ డ్రాలు. మందమరి సింగరేణి ఏరియా సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన జీఎం రాధాకృష్ణ. 1,15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించామని వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.